హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా ది ప్రింట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు 114 ఎంఆర్ఎఫ్ఏ జెట్స్ని టెండర్ ప్రాసెస్లో కాకుండా గవర్నమెంట్ డీల్లో కొనాలని చూస్తున్నట్టు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి మిలిటరీకి బాగా క్లోజ్గా ఉండే మరో డిఫెన్స్ పబ్లికేషన్ ఎయిర్ ఫోర్స్ ఈ గౌట్ టు గౌట్ డీల్లో 40 జెట్స్ కోసం ఫ్రాన్స్తో చర్చలు మొదలుపెట్టిందని పబ్లిష్ చేసింది. 2016లో 36 రఫాల్ జెట్స్ని కొంది. అవి హర్యానాలో ఉన్న అంబాలా, వెస్ట్ బెంగాల్లో ఉన్న హషిమారా ఎయిర్ బేస్లో సర్వీస్లో ఉన్నాయి. అయితే 126 MMRCని పక్కన పెట్టి ఎమర్జెన్సీగా 36 జెట్స్ని కొన్నట్టే ఇప్పుడు 114 MRFAని పక్కన పెట్టి 40 జెట్స్ని కొనాలని చూస్తుండొచ్చు. MRFA ప్రాజెక్ట్ని 2018లో అంటే లాంచ్ చేసి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు డీల్ సైన్ అవ్వలేదు. ఈ 114 జెట్స్ని కొని రిటైర్మెంట్కి వచ్చినా కూడా ఇంకా ఎగురుతున్న జెట్స్ అంటే MiG-21, జాగ్వార్ లాంటిని రీప్లేస్ చేయాలనుకుంది. ఇందులో ఏ దేశాల నుండి ఎలాంటి జెట్స్ పార్టిసిపేట్ చేశాయో తెలిసింది. ఈ డీల్తో ఇండియా చాలా పెద్ద గోల్స్నే పెట్టుకుంది. ఎయిర్ పవర్ని బూస్ట్ చేసుకోవాలి, టెక్ ట్రాన్స్ఫర్, లోకల్ ప్రొడక్షన్తో మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయాలి. ఇలాంటి పెద్ద డీల్ ఇచ్చి ఆ దేశంతో జియో పాలిటిక్స్ పరంగా బాగా క్లోజ్ అవ్వాలని చూసింది. కానీ ఈ డీల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, లోకల్ ప్రొడక్షన్, దానికయ్యే ఖర్చు లాంటి వాటిలో డిబేట్స్ వల్ల అలానే ఉండిపోయింది. ఇలా ఎన్నో గోల్స్ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ దేన్ని కూడా ఇవ్వలేకపోయింది. రివర్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ నెంబర్ కూడా పడిపోవడం కొనసాగుతుంది. ఈ ఎంఆర్ఎఫ్ఏ ఇలా స్టక్ అయి ఉన్న టైంలో చైనా J-20 5th జనరేషన్ జెట్స్ని LAC దగ్గర మోహరించింది. పాకిస్తాన్ కూడా కొన్ని సంవత్సరాల నుండి J-31 జెట్స్ని చైనా నుండి రిసీవ్ చేసుకోబోతుంది. AMCA ప్రాజెక్ట్కి ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. ప్రోటోటైప్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ సర్వీస్లో జాయిన్ అవ్వాలంటే 2035 వరకు టైం పడుతుంది. ఈ టైంలో రష్యా ఫ్రెష్గా Su-57ని ఆఫర్ చేసింది. దానికి కౌంటర్గా ట్రంప్ కూడా F-35ని ఇస్తామన్నాడు. కానీ అంతలోనే కిల్ స్విచ్, మిషన్ డేటా ఫైల్స్ అనే విషయాల వల్ల F-35ని కొనడానికి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇక Su-57ని కొంటే శాంక్షన్స్ రిస్కే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ ఒకసారి ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి తప్పుకుంది. మరలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లేదు. ఒక పక్క స్క్వాడ్రన్ నెంబర్స్ పడిపోతున్నాయి, అంటే క్వాంటిటీలో అడ్వాంటేజ్ పోతుంది. ఇంకో పక్క శత్రు దేశాలు 5th జనరేషన్ జెట్స్తో క్వాలిటీలో కూడా అడ్వాంటేజ్ని పొందుతున్నాయి. కాబట్టి ఇండియా 4.5 జనరేషన్ జెట్స్ని కొంచెం పెద్ద సంఖ్యలో అక్వైర్ చేసుకుంటే కనీసం క్వాంటిటీతో అయినా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు 4.5 జనరేషన్ రఫాల్స్ని 114 కాకుండా 40 జెట్స్నే కొనాలని చూస్తే అది రిస్క్ తీసుకుంటున్నట్టే రఫాల్స్ మీద పెద్ద బెట్ వేస్తుందని చెప్పొచ్చు. అలాగే MRFAతో పోలిస్తే ఇది డెలివరీస్ని కొంచెం స్పీడప్ చేస్తుంది, కానీ నెక్స్ట్ ఇయర్ ఆర్డర్ చేసినా కూడా డెలివరీస్ 2030-31లో స్టార్ట్ అవుతాయి. అంటే ఈ 40 జెట్స్ కూడా కేపబిలిటీలోనే కానీ స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ని ఇమీడియట్గా ఫిల్ చేయలేవు. అది తేజస్ మార్క్ 1A మీదే ఆధారపడి ఉంటుంది. ఒరిజినల్ ప్లాన్ అయితే తేజస్ మార్క్ 2 AMCAలు రెడీ అవ్వకముందు 83 లైట్ వెయిట్ తేజస్ మార్క్ 1A జెట్స్ని ఆర్డర్ చేయాలి. ఇంకో పక్క ఫారెన్ నుండి MRFAలో 114 మీడియం వెయిట్ జెట్స్ని కొనాలి. సో ఆల్రెడీ రిటైర్ అయిన జెట్స్ని ఇవి రీప్లేస్ చేస్తాయి. అయితే తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో 97 తేజస్ మార్క్ 1Aలను కొనాలని డిసైడ్ అయింది. డిఫెన్స్ మినిస్ట్రీ కూడా దానికి ఒప్పుకుంది. ఇంజన్ డెలివరీస్ సక్రమంగా జరుగుతూ HAL కొంచెం బాధ్యతతో పనిచేస్తే మార్క్ 1A జెట్స్ స్క్వాడ్రన్ నెంబర్స్ని ఫాస్ట్గా పైకి లేపడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కానీ అది అమెరికా HAL మీదే పూర్తిగా ఆధారపడింది. ఈ 83 + 97 తేజస్ మార్క్ 1A జెట్స్ స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి. అయితే 114 MRFA అంటే ఇప్పట్లో అయ్యేలా లేదని ముందు 40 మల్టీ రోల్ జెట్స్ని కొనడానికి ఎయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రఫాల్ జెట్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాయి కాబట్టి ట్రైనింగ్ అవసరం లేదు, మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్పేర్ పార్ట్స్ని ఒక దేశం నుండే కొనుక్కుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే రఫాల్ జెట్ని ఎలా వాడాలి, ఎలాంటి టాక్టిక్స్తో ఈ జెట్ని వాడొచ్చని ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ నేర్చుకున్నది. సో ఫైనల్గా ఒకప్పుడు పడిపోతున్న స్క్వాడ్రన్ నెంబర్స్ని తేజస్ మార్క్ 1A MRFAతో మేనేజ్ చేయాలనుకుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్క్ 1A నెంబర్ని భారీగా పెంచగా MRFA విషయంలో రఫాల్స్ని తక్కువ సంఖ్యలో కొనడానికి చూస్తుంది.
అంటే నెంబర్స్ని మేనేజ్ చేయడంలో ఇక మార్క్ 1A మీదే పూర్తి భారం వేస్తుంది. ఈ 40 రఫాల్ డీల్కి డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇస్తే అఫీషియల్గా డీల్ కన్ఫర్మ్ అవుతుంది. డీల్ జరిగి డెలివరీ అయ్యే టైంకి తేజస్ మార్క్ 2 రెడీ అయితే మరలా ఫారెన్ జెట్స్ని కొనే పని ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.